నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ దంపతులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కావలి నియోజకవర్గ అభివృద్ధి తమ లక్ష్యమని చెబుతున్నారు. ఓవైపు సుధాకర్, మరోవైపు సుగ్నమ్మలు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ వచ్చే ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరుతున్నారు. ఇవాళ కావలి పట్టణంలోని 15వ వార్డు ముసునూరులో సుగ్నమ్మ పర్యటించి స్థానికులతో మాట్లాడారు. ఇక తాము గెలుపొందితే నియోజకవర్గాన్ని దేశంలోని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దామని చెబుతున్న సుగ్నమ్మతో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం రసవత్తంగా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఎక్కడ లేని విధంగా కావలి నియోజకవర్గంలో పోటాపోటీగా అభ్యర్థులు ప్రచారం నిమిత్తమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఒకవైపు అధికార పార్టీ, ప్రతిపక్షం ఏదైతే విస్తృత పర్యటన చేస్తుంటే, మరోవైపు స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ సతీమణి పసుపులేటి సుగుణమ్మ కూడా ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రస్తుతం ముసునూరుకు సంబంధించినటువంటి 15వ వార్డులో ఆమె ప్రచార నిమిత్తం కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో విస్తృతంగా కూడా ఆమె పర్యటించారు. ప్రస్తుతం మనతో పాటు సుగుణమ్మ ఉన్నారు. ఒకసారి సుగుణమ్మ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఎవరైతే పసుపులేటి సుధాకర్ ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు కొనసాగుతున్నారు, ఈరోజు మీరు కూడా ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఏంటి మేడం, ఈరోజు ముసునూరుకు సంబంధించినటువంటి ఈ వాడవాడలో తిరుగుతున్నారు కదా, ఎలా ఉంది, స్పందన ఏ విధంగా ఉంది మేడం? అందరికీ నమస్కారం. మేము ముసునూరు 15 వార్డులో తిరుగుతున్నాము. స్పందన చాలా బాగుంది. ఇక్కడ చాలా నీటి ఎద్దడి ఉంది. అది ప్రజలు బాగా చెప్తున్నారు. ప్రభుత్వాలు వచ్చినాయి, అన్నీ మేము పనులు చేస్తున్నాం, ఆ అభివృద్ధి కార్యక్రమాలు, ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటున్నారు, కానీ ఇక్కడ ఎక్కడా కనపడలేదు. అభివృద్ధి కార్యక్రమం ఏది ఒక్కటి కూడా కనపడలేదు. అసలు ఇంటింటికి డ్రమ్ములు పెట్టుకొని నీళ్లు పోసుకుంటున్నారు. నేను ప్రతి ఇల్లు తిరిగాను. ఇక్కడ ఎవరు ఆత్మ సాక్షిగా వాళ్ళకి తెలుస్తుంది మనం ఏం చేసామనేది. అందరూ అనుకుంటారు మేము ఇది చేసాం, అది చేసామని చెప్పుకుంటూ ఉంటారు. మనందరికీ చాలా చిన్న కళ్ళు. భగవంతుడు అనేవాడు చాలా పెద్ద కళ్ళతోటి ఆకాశం నుంచి చూస్తూనే ఉంటాడు. చాలా పెద్ద కళ్ళు ఉంటాయి ఆయనకి. ఎవరు చెప్తే కూడా అది అభివృద్ధి కార్యక్రమం ఇక్కడ ఎక్కడా లేదు. అది ప్రజలు తెలుసుకోవాలి. మేడం, ఏదైతే పసుపులేటి సుధాకర్ గారు గత కొంతకాలంగా, అంటే దాదాపు గతంలో జనసేన పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ కావలి నియోజకవర్గం అనేక సేవలు చేశారు అని అంటున్నారు ప్రజలంతా కూడా. సో మీరు ఏ అజెండాతో ప్రజల వద్దకు వెళ్తున్నారు, ఎలా ఓటు అడగబోతున్నారు చెప్పండి? మాకు రాజకీయాల్లోకి రావడానికి కారణం, అసలు ఇక్కడ మన నియోజకవర్గం అభివృద్ధి లేదు. మేము హైదరాబాద్లో చాలా అభివృద్ధి చూసాము. ఆ ధ్యేయంతోనే మేము ముందుకు వచ్చాం. నేను చాలా బలవంతంగా నేనే సారుకి మనం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నా కానీ లేదు, మనం 10 మందికే చేస్తున్నాం, ఇక్కడ చాలా అవసరం ఉంది, 100 మందికి చేయాలి, మనం 1000 మందికి ఉపయోగపడాలి, మన నియోజకవర్గం బాగా ఉండాలి అని ఒక ఆడ మనిషిగా నేను ఇంట్లో ఆయన బలవంతంగా నేనే తీసుకొని వచ్చాను. అందుకని నాకు అభివృద్ధి మీదే ఎక్కువ చూస్తున్నాము. రైల్వే ప్రాజెక్టులు తీసుకురావాలని, ఐటీ తీసుకురావాలని, పిల్లల చదువులకి మంచి స్కూళ్ళు, అందరికీ విద్యా, ఉపాధి, హాస్పిటల్స్ అన్నీ తీసుకురావాలని చూస్తున్నాం మేము. అయితే ఒకవైపు ఇప్పుడు ఏదైతే అధికార పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి చేసామంటున్నారు. మీరు ఈరోజు ఒక సమస్యను లేవనెత్తారు. ఏదైతే పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క 15వ వార్డులో నీళ్లు లేనటువంటి పరిస్థితి అంటున్నారు. అసలు ఏంటి, మీరు వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా పూర్తి చేస్తారా? మేము ఖచ్చితంగా పూర్తి చేస్తామండి. మేము వచ్చిందే అభివృద్ధి చేయడానికి. అదే ఇప్పుడు నేను చెప్పాను, మనకు చాలా చిన్న కళ్ళు ఉంటాయి, భగవంతుడికి ఆకాశం అంత కళ్ళు ఉంటాయి. ఆయన చూస్తున్నారు. ఏదో మనం చెప్తే కాదు, ప్రజలకు ఏం చేసామనేది అంతరాత్మ తెలుసుకోవాలి. నిజాయితీగా మనం చేయగలిగితే ప్రజలే ఆస్వాదిస్తారు. అందుకనే ఇప్పుడు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. అందుకని మా మీద ఏదో ప్రచారం చేయట్లేదని చెప్తున్నారు. వస్తే మేము నీటి ఎద్దడి, హాస్పిటల్స్, ఐటీ హబ్స్ అన్నీ తీసుకురావాలి. మన నియోజకవర్గం హైదరాబాదు మన స్టేట్ మొత్తంలో చెప్పుకోవాలని చాలా బలమైన కోరికతో వచ్చాము మేము. అయితే ఇప్పటికే ఎన్నికల శంకారం పూర్తి స్థాయిలో కూడా కొనసాగుతుంది. పసుపులేటి సుధాకర్ ఏదైతే స్వతంత్ర అభ్యర్థిగా కూడా ముందుకు కొనసాగబోతున్నారు. ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారన్న నమ్మకం మీకు ఉందంటారా? ప్రజలు 100% కాదండి, మాకు 1000% నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటికి నేను వెళ్తున్నాను. అందరూ నన్ను ఒక బంధువులాగా ఇంట్లో కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగమ్మా, కాఫీ తాగమ్మా, టీ తాగమ్మని సొంత ఒక కుటుంబ సభ్యురాలాగా చూస్తున్నారు. 100% మేము గెలుస్తున్నామని ప్రజలందరి సమక్షంలో చెప్తున్నాను. అంటే అధికార పార్టీ ఒకవైపు, ప్రతిపక్ష పార్టీ మరోవైపు, 3 ఏదైతే కూటమిగా ఉన్నటువంటి పార్టీని వీటన్నిటిని కూడా ఎదుర్కొనే శక్తి ఈరోజు మీ దంపతులకు ఉందంటారా? అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కూడా
మాకులాగా ధైర్యంగా ప్రజలకి ఏమీ చేయలేదు. వాళ్ళు ఉట్టి మాటలు చెప్పారు కాబట్టి వాళ్ళకి చేయరు ప్రజలు. మేము గట్టిగా చేశాం కాబట్టి ప్రజలు మా ఆయనకే ఉన్నారు అందరూ కూడా. అదే మొత్తానికి కావలి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి పసుపులేటి సుధాకర్ దంపతులు ఎవరైతే సుగుణమ్మతో పాటు విస్తృతంగా పర్యటన చేస్తున్నారు, రానున్నటువంటి 2024 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కావలి నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా స్వతంత్ర అభ్యర్థిగా ఆయన గెలుపొందుతారని చెప్పి ఒకవైపు ప్రజల దీవెనలు మా వెంట ఉన్నాయంటూ కూడా పసుపులేటి సుగుణమ్మ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి రానున్నటువంటి ఎన్నికల్లో కావలి నియోజకవర్గం రసవత్త రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవబడుతుందనేది మాత్రం అందరూ చెప్పుకోదగినటువంటి విషయంగా ఇప్పటికే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కావలి నియోజకవర్గం సంబంధించి పసుపులేటి సుగుణమ్మ పూర్తి స్థాయిలో కూడా కొన్ని గ్రామాల్లో ఆమె పర్యటిస్తున్నారు, కొన్ని వాడ వీధుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మేము వాటన్నిటిని పూర్తి చేస్తామని చెప్పి ధీమా అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇది ప్రస్తుతం పసుపులేటికి సంబంధించినటువంటి ప్రచారంపై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, కావలి ముసునూరు నుంచి.